ఇప్పుడు మీరు చెప్తున్నది ఇప్పుడు అన్నీ కూడా చాలా చూడ్డానికి చాలా హీరోయిక్గా కనబడుతున్నాయి ట్రంప్ నిర్ణయాలన్నీ కూడా. అంటే కొన్ని అంటే మాస్ అప్పీల్ అంటారు, దాన్ని ఏమంటారు, కొంచెం ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో ఏదో ఒక హీరోయిక్గా ఎవరైనా పనిచేస్తున్నారంటే దాన్ని మెచ్చుకోవడం అనేది సాధారణమైన విషయం. అట్లా కనబడుతోంది ట్రంప్ చేస్తున్న పనులు కానివ్వండి, ఇరాన్ మస్క్ ట్వీట్స్ కానివ్వండి, ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్ చూసినా కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్స్ మొత్తం ఆల్మోస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా హీరోయిక్గా ఉన్నాయి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, జనరల్గానే వాళ్ళ డీప్ స్టేట్ అని అంటున్నారు. డీప్ స్టేట్ అమెరికాని రూయిన్ చేసింది, ప్రపంచాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, దాంట్లో డౌట్ అక్కర్లేదు. బట్ అమెరికా బతికిందే నిజానికి అమెరికా సర్వైవలే దీన్ని ఆధారంగా చేసుకొని. అలాంటి అమెరికా అంటే వాళ్ళ సర్వైవలే పవర్ని ప్రాక్టీస్ చేయడం మీద. సో పవర్ రకరకాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఒకటి వెపన్ యూజ్ చేస్తారు, ఒక దగ్గర ఏమో డబ్బులు వెదజల్లి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు, ఇలా అన్ని రకాలుగా చేశారు. బట్ ఇప్పుడు ఆ పవర్ సెంటర్స్ అన్నింటినీ కొలాప్స్ చేస్తే అమెరికా భవిష్యత్తే ప్రమాదంలో ఉండదా? దీని గురించి ఏమైనా చర్చ జరుగుతోందా? అసలు తప్పకుండా ప్రమాదంలో ఉంటుంది. అమెరికా ప్రపంచంలో ఒక గుండాగా ప్రవర్తించకపోతే అమెరికా లేదు, అంతే కదా. వాళ్ళ దుందుడుకు చర్యలు, వాళ్ళ యొక్క ప్రాబల్యం, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కనుక స్థాపించకపోతే అమెరికా అంటే ఎవరికి భయం ఉండదు. ట్రంప్ ప్రస్తుతానికి టారిఫ్లు ఎకనామిక్గా వీడు వార్ఫేర్ చేస్తున్నాడు ఆయన, కానీ అస్త్రం కూడా వాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఆఫ్ కోర్స్ యుద్ధాలు ఆపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ట్రంప్తో మాట్లాడడం కావచ్చు, లేదా ఇజ్రాయెల్కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఒక ఎత్తున. రెండో ఎత్తున మిలిటరీ స్పెండింగ్ కూడా ఆయన తగ్గించట్లేదు. $915 బిలియన్ ఈ సంవత్సరం బడ్జెట్ ఉండబోతుంది అని చెప్పాడు ఆయన. రెండు బెదిరింపులు కూడా, ఇది చేయకపోతే నేనేం చేస్తాను కూడా ఆయన బెదిరిస్తున్నాడు ఆయన. ఫర్ ఇన్స్టెన్స్ మనకు హమాస్కి సంబంధించి మీరు కనుక హాస్టేజెస్ని శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపల రిలీజ్ చేయకపోతే హెల్ విల్ బ్రేక్ లూజ్ అన్నాడు ఆయన. కరెక్ట్. అంటే అర్థం ఏంటి? నేను అటాక్ చేస్తానని కదా అర్థం. అంతే. ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు కూడా దెబ్బకు తోక ముడిచారు, అయిపోయింది. అది అంటే అస్త్రం ఎలా వాడుతున్నాడు అంటున్నాను. అంటే అమెరికా యొక్క ప్రభావం తగ్గకుండా ఉండే దిశగానే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ ఎకనామిక్ టారిఫ్స్ వేస్తున్నాడు. ఎకనామిక్ టారిఫ్స్ దాటి కనుక ఎవరైనా ఇంకా ప్రవర్తిస్తే శక్తి ప్రయోగం చేయడం కూడా వెనకాడను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఓకే. కానీ ఎస్, లాంగ్ టర్మ్లో మీరు కనుక ఆ ఫోర్స్ ప్రొజెక్షన్ చేయకపోతే దానివల్ల ఇబ్బందులు తప్పకుండా. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు యుఎస్ బతికిందే ప్రపంచం మండుతూ ఉంటే, ప్రపంచ దేశాలు మండుతూ ఉంటే అమెరికా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది న్యాచురల్గా 70 ఏళ్లలో మనం చూస్తే అదే కనబడుతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉండాలి, ఇరాన్ ఇరాక్ మధ్య గతంలో ఉండాలి, ఇరాక్కి ఇంకో దేశానికి పడకూడదు, ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా ఉండాలి, చైనాకి తైవాన్ పక్కలో బలెండ్లా ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి. అంటే ఏ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషన్ ఉండదు, కానీ ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి అమెరికా ఎప్పుడూ లబ్ధి పొందుతూ ఉంటుంది. ఇదే కదా జరిగింది. బట్ ఇప్పుడు నువ్వు కాన్ఫ్లిక్టే లేకుండా చేస్తాను లేదా శాంతియుత ప్రపంచం నిర్మిస్తారు అని అంటే అది అమెరికాకే కష్టం కదా. బికాజ్ వాళ్ళు ఏ ప్రెసిడెంట్ అయినా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈవెన్ అందరూ రిపబ్లికన్ ప్రెసిడెంట్స్ కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు కదా. సో ఆ కంటిన్యూటీని బ్రేక్ చేస్తున్నాడా ట్రంప్? దీనివల్ల ప్రపంచానికి మంచిదే. ఇప్పుడు బికాజ్ ఇండియా, భారత్ లాంటి దేశాలకు చాలా మంచిది. బట్ ఫ్యూచర్ ఆఫ్ ఎవరు ఈ సుప్రీమసీ స్ట్రగుల్లో ఎవరు నిలబడతారు, ఎవరు పవర్ సెంటర్గా మారుతారు, ఇక్కడ ఏమైనా జస్ట్ గెస్ వర్క్ అయితే. అంటే ఇప్పుడు గతసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీలో కాసిం సులేమానీని చంపేశాడు. అవునవును. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా శక్తి ప్రయోగం చేశాడు ఆయన. సో రేపటి రోజు చేయడం మనకేమి గ్యారంటీలు లేవు. కరెక్టే. కానీ ఈ చెప్పేటప్పుడు మాత్రం నేను శాంతిని తీసుకొస్తాను, యుద్ధాలు అక్కర్లేదు, వెపన్స్ తగ్గించాలి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. అయినంత మాత్రాన ఆయనకు వచ్చే బ్రీఫింగ్ ఆయన రిజెక్ట్ చేస్తాడని నేను అనుకోను. ఫస్ట్. సెకండ్, అమెరికన్ ఎకానమిక్ మోడల్ ఎట్లాంటిదంటే 2 యుద్ధాల మధ్యలో రెసిషన్లకు వెళ్ళిపోతుంది. యుద్ధం అయిపోయిందంటే రెసిషన్లకు వెళ్ళిపోతుంది. రెసిషన్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ యుద్ధం రావాలి. అదే అంతే. సో 2 యుద్ధాల మధ్యలో రెసిషన్కి వెళ్తారు. ఓకే. కాకపోతే ఇప్పుడు ఆయన దగ్గర 3-4 సంవత్సరాల వ్యవధి ఉంది కాబట్టి 3-4 సంవత్సరాల్లో బహుశా ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు యుద్ధం లేకపోయినా ఆయన మేనేజ్ చేయవచ్చు. 2 సంవత్సరాల తర్వాత యుద్ధం లేకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎక్కడో కాన్ఫ్లిక్ట్ అనేది ఉండక తప్పదు. ప్లస్ వాళ్ళ డిఫెన్స్ లాబీ ఊరుకోదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ. ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడో కొన్ని వార్తలు కూడా వింటున్నాను, మేబీ డాలర్ని ఆయన డివాల్యూ చేస్తారేమో అని కూడా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. అవును అవును. అవుతుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి
అప్పులు $37 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి ఈరోజు అమెరికాలో. ఓకే, దాన్ని తగ్గించుకునే దిశగా ఆయన ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఈ యొక్క రిసెషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు చెప్పిన మాట కరెక్ట్. ఇవాళ హెజిమనీ, వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ కనుక చూపించకపోతే అమెరికాని ఎవరు పట్టించుకోరు, బేఖాతరు చేస్తారు, కొలాప్స్ అవుతుంది అది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ యొక్క ఆయన అనుకున్నటువంటి టారిఫ్ వార్ చేసి రిజల్ట్ సాధించకపోతే మళ్ళీ ఆయన కూడా ఎక్కడో ఒక యుద్ధం చేయక తప్పదు. అమెరికన్ మోడలే అటువంటిది. చెప్పడం ఏమైనా చెప్పొచ్చు. కరెక్ట్. ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ ఒబామా కాలంలో ఎన్ని యుద్ధాలు చేశాడని, ఎన్ని వేల మందిని చంపాడు ఆయన. కాబట్టి ఇదంతా కూడాను చెప్పడానికి చాలా వేరే ఉంటుంది, అది చేసే వేరే ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ని అటువంటి పరిస్థితుల్లో ఉండే దిశగా ఆయన కంప్లీట్గా యుద్ధాలు అన్నది అవాయిడ్ చేసే దిశగా ఆయన ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చినా ఈయనకు వ్యతిరేకంగా బయట జరిగేటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఈయనని దాన్ని ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసే దిశగా ఈయనని ఫోర్స్ చేయొచ్చు రేపు. కాబట్టి ఏమవుతుంది మనం చెప్పడం కష్టం. ఇప్పుడైతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అలాగే తీసుకుందాం మనం. కానీ ఎటర్నల్గా పర్మనెంట్గా ఇది కనుక కంటిన్యూ అయితే అమెరికా ఉండదు. అమెరికా యొక్క హెజిమనీ పడిపోతుంది. అమెరికా అన్నది ప్రపంచంలో ఎవడో పట్టించుకోడు. ఎస్. అండ్ కాబట్టి నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. అది అమెరికా ఆ యొక్క ఫోర్స్ చూపించకపోతే, ఆ క్షాత్రం చూపించకపోతే అమెరికా ఉండదు. డొనాల్డ్ ట్రంప్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జెలెన్స్కీతో మాట్లాడారు అండ్ ఆయన పుతిన్తో కూడా మాట్లాడారు ఫోన్ కాల్. ట్రంప్ ఈ వీక్లోనే జరిగిన డెవలప్మెంట్ ఇది. తను ఈ టైంలో ఇప్పుడు యాక్చువల్లీ నేటో మెంబర్షిప్ గురించే కదా అంతా గొడవ మొదలైంది. నేటోలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వకూడదు అనేది రష్యా ఆలోచన. సో జాయిన్ అయితే మళ్ళీ మొత్తం పక్కలో బల్లెన్లాగా మొత్తం నేటో ఫోర్సెస్ అన్నీ వస్తాయి. సో రష్యాకి ఇబ్బంది కాబట్టి రష్యా అటాక్ చేసింది. బేసిక్ అంశం ఎక్కడైతే సమస్య మొదలైందో ఆ సమస్య పూర్తిగా మారిపోయింది ఈరోజు. పీట్ హెగ్సెత్ ఎవరైతే డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేటో మెంబర్షిప్ గురించి మీరు ఆలోచన మానుకోండి యుక్రెయిన్ అనేది చాలా ఖరాఖండిగా తేల్చేశారు. సో రూట్ కాజ్ ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి యుద్ధం జరిగిందో అదే పోయింది. ఇంకా నేటో మెంబర్షిప్ అనేది లేదు. అండ్ జెలెన్స్కీ కూడా ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళిపోయారు. పుతిన్ ఏవైతే చెప్పారో వాటి అన్నిటికీ ట్రంప్ అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏం జరిగింది? కరెక్ట్. రమారమి 2.5 గంటల సేపు ఇద్దరు మాట్లాడుకున్నారని తెలుస్తోంది మనకి. వ్లాడిమిర్ పుటిన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్. మనకు బైడెన్ హయాంలో వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు. బైడెన్ ప్రభుత్వము వాళ్ళ డీప్ స్టేట్ అంతా కూడా యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంత బాగుంటుంది అని వాళ్ళు పాలసీలన్నీ పుతిన్ని అసలు రకరకాల రాక్షసుడిగా అభివర్ణించారు. మీరు ఇందాకన్నా ఐసీసీ కూడా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన పుటిన్ని అమెరికా రమ్మని ఇన్వైట్ చేశారు ఈయన డొనాల్డ్ ట్రంప్. అలాగే నేను రష్యాకి వెళ్తానన్నారు. ఇద్దరు ఒకరు పరస్పరంగా దేశాలకు వెళ్దాము. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. చైనా తర్వాత రష్యా, భారతదేశము ఇటువంటి దేశాలన్నీ కూడా అమెరికాను మనందరం కలిసి పురోగతి సాధించాలి అని ఒక ఐడియాతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన సరే అది ఎంతవరకు ఫీజబుల్ కాదు ఇవన్నీ చర్చలు ఎలా ఉన్నా కనీసం దట్స్ అ రైట్ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్ ఒప్పుకోవాలి. వ్లాడిమిర్ పుటిన్తో 2.5 గంటలు చర్చించినప్పుడు దాని తర్వాత లిటరల్గా ఆ రష్యా ఏం కోరుకుంటుందో అదంతా యాక్సెప్ట్ చేశాడు ఆయన. కరెక్ట్. నేటో మెంబర్షిప్ యుక్రెయిన్కి ఇవ్వము ఒకటి. రెండవది 2014 కంటే ముందర ఉన్నటువంటి జాగ్రఫీ ఉండదు. రష్యా ఆక్యుపై చేసింది కొంత. సరే మీ ఇద్దరు నెగోషియేట్ చేసుకోండి అని చెప్పి వదిలేశారు ఓపెన్ ఎండెడ్గా. కానీ మీరు గతంలో ఉన్న మొత్తం భూభాగం మళ్ళీ మాకు వెనక్కి ఇస్తేనే మేము చర్చలు చేస్తాము, అటువంటివన్నీ ఉండదు, కాంప్రమైజ్ అవ్వక తప్పదు, చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. మూడవది రష్యాని ఆయన చాలా పొగిడారు ఆయన. రష్యా మనకు 2వ ప్రపంచ యుద్ధంలో చాలా లక్షల మంది చనిపోయారు. మన ఇద్దరు కలిస్తేనే మనం నాజీజన్ మనం కొట్టగలిగాము. రష్యన్ ప్రజలు, రష్యన్ సంస్కృతి చాలా గొప్పది, దాన్ని మేము గౌరవిస్తాము, వాళ్ళు మైత్రి పెట్టుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక లిటరల్గా వాళ్ళ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన దృక్పథానికి కంప్లీట్ 180 degrees ఆపోజిట్ వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ చైనా. కరెక్ట్. చైనాతో సంబంధించినది కూడా ఆయన షీ జిన్పింగ్ నేను చాలా కోవిడ్ రాకముందు చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం మేము, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు వచ్చాయి అది చెప్పి వదిలేశారు ఆయన. అంటే వ్లాడిమిర్ పుటిన్ తోటి చర్చలు జరిగిన తర్వాత అనౌన్స్ చేశారు ఆయన ఇమ్మీడియట్గా ఈ యొక్క సీజ్ ఫైర్కి సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించి నెగోషియేషన్స్ మేము మొదలు పెట్టబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దీంట్లో ఇప్పుడు నేటో కావచ్చు లేదా మనకు యూరోపియన్ యూనియన్ కావచ్చు,
వీళ్ళందరూ స్టాండ్ ఎక్కడ ఉండాలో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. నాకు యాక్చువల్లీ ఇవన్నిటికంటే కూడా ఒకసారి మనం ఒకసారి ఒక స్పెషల్ షో చేయాలి. అంటే రష్యా అమెరికా ఈ రెండు ఫోర్సెస్ విషయంలో ఐడియాలజికల్లీ కమ్యూనిస్టులు రష్యాని బాగా పొగుడుతూ ఉంటారు. ఈరోజు కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టులు అని చెప్తున్న లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా కూడా జెలెన్స్కీ వైపు ఉంది, సో ఉక్రెయిన్ వైపు ఉంది. రష్యానా నిజానికి ఏ కమ్యూనిజం కరెక్టు, ఏది లెఫ్ట్, ఏది లిబరలిజము, ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్లీ దీని మీద ఒక సపరేట్ షోనే చేయాలి సార్. డైనోసార్ శకంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టులు రష్యాను సపోర్ట్ చేస్తున్నారు. నియో లెఫ్టిస్టులు, నియో డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఇంక పడగనుక ఎదగలేదు, అర్థం కావట్లేదు, పాత చింతకాయ పచ్చడి అక్కడే ఉన్నారు. ట్రూ. ఇద్దరు ముగ్గురితో మాట్లాడారు సీరియస్లీ, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. రష్యానా ఉక్రెయిన్ అంటే కొన్నిట్లలో ఉక్రెయిన్, కొన్నిట్లో రష్యా అంటున్నారు. యాక్చువల్లీ అర్థం కాక ఒక టీవీ డిబేట్ లో ఒక కమ్యూనిస్ట్ ప్యానలిస్ట్ నాతో ఉన్నప్పుడు నేను రష్యాను సమర్థించాను. అప్పుడు నేటో ఎందుకు తీసుకొచ్చాడు వీడు, నేటోని వాళ్ళ బార్డర్స్ దాకా తీసుకొస్తే మరి రష్యా ఎందుకు ఊరుకుంటుంది అని నేను రష్యాను సమర్థిస్తూ మాట్లాడాను. నేను డిబేట్లో మధ్యలో బ్రేక్లో, సార్ మీరు రష్యాను సమర్థించడం మేము చాలా సంతోషిస్తున్నాను సార్, మీరు రైట్ వింగర్స్ జాతీయవాదులు అయ్యి ఉండి రష్యాను సమర్థిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు రష్యాను సపోర్ట్ చేస్తారు, కరెక్ట్. కానీ ప్రపంచవ్యాప్తంగా పాత లెఫ్ట్, రైట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన జో బైడెన్ ఈ లెఫ్టిస్ట్ ఎకో సిస్టమ్ అంతా ఉంది కదా, వాళ్ళందరేమో యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఐడియాలజికల్ కన్ఫ్యూజన్ వాళ్ళకి విపరీతంగా ఉంది. వాళ్ళకి మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, రైట్. ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మోదీ అన్నది అదే యాక్చువల్లీ. ట్రంప్ గురించి మాట్లాడుతూ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ లోనే మాట్లాడతారు మీరు, సో అది నాకు బాగా ఇష్టమైన విషయం అన్నారు ఆయన. కరెక్ట్. మీరేమో మెగా అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేము కూడా మిగా, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము. మెగా మిగా రెండు కలిస్తే కనుక MAGA మగా, MIGA మీగా రెండు కలిస్తే మెగా అవుతుంది. MEGA మెగా అంటే మెగా చాలా అద్భుతంగా అవుతుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ గారికి ఈ పదాల్లో ఆయన చాలా నిష్ణాతుడు కదా అని చెప్పాడు ఆయన. సో అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్, వ్లాడిమిర్ పుటిన్ చర్చల వల్ల ఈరోజు మన కనీసం ఒక సమస్యకి పరిష్కారం కనిపిస్తోంది, ఒక పరిష్కారం వస్తుందేమో నాకు ఆశ పుట్టింది మనకి. సరే, అంతకు ముందర అది కూడా ఆశ కూడా ఉండేది కాదు, అటువంటిది అది వచ్చింది. జెలెన్స్కీకి సంబంధించి ఒక పారాగ్రాఫ్లో కొట్టిపడేశాడు ఆయన. జెలెన్స్కీతో మాట్లాడాను నేను, ఈ చర్చలకు రావాలని, సమస్యకు పరిష్కారం ప్రాక్టికల్గా ఆలోచన చేయమని చెప్పాను నేను, అన్రియలిస్టిక్గా మాట్లాడితే కానీ అది అయ్యే పని కాదని చెప్పాను నేను అని చెప్పేసి డిస్మిస్ చేశాడు ఆయన. రైట్. జెలెన్స్కీ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ముందర పుటిన్తో మాట్లాడడం మాకు నచ్చలేదు, బాగలేదు అది అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ జెలెన్స్కీని ఎవరు పట్టించుకుంటున్నాడు ఈరోజు? అంతే. అమెరికా నుంచి ఫండింగ్ కట్ అయిపోయిందంటే మరి జెలెన్స్కీ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఒక్కరోజు కూడా ఆయన నిలవలేనటువంటి పరిస్థితి ఆయనది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.